కానీ ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాము, లడ్డుల్లో ఈ ప్రసాదాల్లో ఏ కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనలో కల్తీ జరిగింది. పాయిజన్ మెంటాలిటీ, ఎందుకంటే పాము కంటే కూడా నీచమైనటువంటి ఒక మనస్తత్వం. ఒక కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అంటాడు సుమతి బద్దెన గారు. అందువలన వృశ్చికమునకు తోకనుండు, తేలుకేమో తోకలో ఉంటుంది, అలాగే పాముకేమో పడగలో ఉంటుంది విషము. కానీ కలుడు దుర్మార్గుడైనటువంటి వాడికి నిలువెల్లా విషం ఉంటుందంటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. డబ్బుకి ఏ పనైనా చేసే లక్ష్మీ పార్వతి ఇంకా రాలేదేంటా అనుకున్నా. అబ్బా దిగిపోయింది. సేమ్ ఎప్పట్లాగే ఎప్పుడూ మాట్లాడేదే. ప్రతి ప్రెస్ మీట్లోని కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. వెన్నుపోటని, అప్పట్లో నేను మహా ఏలనాలని, అప్పట్లో నేను మహాపతివతనని, నేను అగ్గిలోకి దూకొచ్చేసిన దాన్ని, నేను అంత పెద్ద పతివతనని చెప్పేసి ఎప్పుడు కొట్టే డైలాగులు కొన్ని డైలాగులు కొట్టింది. అది పక్కన పెట్టేయండి. పెడితే తిరుపతి లడ్డూ గురించి, కల్తీ నెయ్యి దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి. అవేంటో ఒకసారి వినిపిస్తాను చూడండి. పుట్టులతో పుట్టిన బుద్ధి, నువ్వే హీనమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలందరినీ క్షమించమని అడిగే రోజు కూడా వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఇక నీ బుద్ధి మారదు ఎప్పటికీ, ఎందుకంటే పుట్టులతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదని చెప్పి శాస్త్రం ఉంది. అందువల్ల నీ బుద్ధి మారదు, నీ కొడుకు బుద్ధి మారదు. ఇలాంటి దుర్మార్గాలు నీలాగే నీ బుద్ధి కూడా మారదు కదా. ఎప్పుడో ఎన్టీఆర్ గారి కాలంలో మొదలెట్టు జీవిత కథలు రాయడం, ఎప్పటి కూడా మానలేదు కదా. ఇవాళ కూడా కథలు రాస్తూనే ఉన్నావు కదా. కథలు జీవిత కథలు. ఆ స్టోరీలని మేము చెప్తే బాగోదు. అది నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. మొగుడిని కన్న కొడుకుని వదిలేసి డబ్బు కోసం మనం వేరే ఒక వ్యక్తితో వెళ్ళిపోయింది చూసావా, అది నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, 100%. నీకు ఆ బుద్ధి పుడకలో పెట్టేదాకా పోతావు, అంటే నువ్వు సచ్చేదాకా పోదేది. రైట్, ఓకే, నెక్స్ట్. అడ్రస్గా మీ ఇద్దరు కూడా అలాగే మిగిలారు. అందువల్ల దానికి తగినటువంటి ఫలితం ఈ ప్రకృతి చూపిస్తుంది. దాని పాపం ఇప్పటికీ నువ్వు అనుభవిస్తున్నావు, తెలుసది మాకు తెలుసు ఎట్లా అనుభవిస్తున్నావు. నాకు పాపాల గురించి పుణ్యాల గురించి అనుభవించడాల గురించి నువ్వు చెప్పమాక. ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు కదా, నువ్వు అనుభవిస్తున్న తీరు అది నువ్వు ఎవరికి బయటికి చెప్పుకోలేవు కదా. ఇవాళకి కూడా నీ సొంత కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక పూట భోజనం చేసి రాగలవా? నీ కొడుకు నేను ఇంట్లోకి రానివాడు కదా. నీ కొడుకు కానీ, నీ కోడలు కానీ, నీ కూతురు కానీ, అంటే నీ కొడుకు అంటే ఎవరో అనుకునేవు. వీరగంధం సుబ్బారావుతో మనం కలిసి ఉన్నప్పుడు, మనం అంటే మనం కాదు, నువ్వు కలిసి ఉన్నప్పుడు మీకు కలిగిన సంతానం నీ కొడుకు. నీ కొడుకు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? సొంత కొడుకు కదా, కన్నావు కదా. కన్న కొడుకు ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనం చేయలేని స్థితిలో ఉన్న నువ్వు అంత దౌర్భాగ్యురాలివి. ఇవాళ నువ్వు వచ్చి రాష్ట్ర ప్రజలకు నీతులు చెప్తున్నావు అంటే మేము దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. అర్థమైందా? నీ జీవితం అంత దరిద్రపుగొడ్డు జీవితం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత నీచమైన జీవితం మాట మనది. నువ్వు ఎదుటోటికి పాఠాలు చెప్పమాకు, అనుభవిస్తున్నారు అది ఇస్తున్నారు అని చెప్పేసి. అని అనుభవించేది నువ్వే. మీ ఇంటికి వెళ్ళలేవు, మీ కొడుకు దగ్గరికి వెళ్ళలేవు, ఒక శుభకార్యానికి వెళ్ళలేవు, ఒక సావుకి వెళ్ళలేవు. నీ కొడుకు నేను చెప్పుకోలేడు ఈవిడ మా అమ్మ అని చెప్పేసి అని. 10 మందిలో నేను వెనకాల ఎత్తుకుని తిరగలేడు. నువ్వు 10 మంది ఇంటికి వెళ్ళలేవు. నేను ఎవడో మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ నిన్ను ఎవడన్నా నీ ఇంటికి వచ్చి బొట్టెట్టి, ఇగో అమ్మ మా ఇంట్లో పలానా శుభకార్యం చేసుకుంటున్నాము, పెద్ద మనిషిగా నువ్వు రా అని ఎవడన్నా నిన్ను పిలిచాడా? ఇప్పటికొచ్చి నీ జీవితంలో ఒక మహిళగా ఏ రోజైనా సరే నీ చేతుల మీదుగా ఒక్క శుభకార్యం చేసావా? నీ ఇంట్లో కానీ, మీ బంధువుల ఇంట్లో కానీ, ఎవడింట్లో అన్నా సరే ఒక్క శుభకార్యం నీ చేత ఎవడన్నా చేయించుకున్నాడా? ఏ శుభకార్యానికైనా నేను పెద్దగా పెట్టారు, ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నావు? పాపం, మహాపాపం అని చెప్పేసి అని. అది అరిష్టం. ఆ పని అక్కడితో ఆగిపోద్ది, దరిద్రం అక్కడికి ఆగిపోద్ది అలాగతి. అవునా? అంతట లోపల బతుకు మనది. పాప పుణ్యాల గురించి మాట్లాడుకుంటే అతిపెద్ద పాపిష్టిరాలివి. నీ ముఖం చూస్తే కూడా అరిష్టంగా భావించే వ్యక్తులు ఉన్నారు ఇవాళ నీ కుటుంబ సభ్యుల్లో. నేను బయటల గురించి మాట్లాడట్లా. నీ కుటుంబ సభ్యుల్లోనే
నిద్ర లెగితే నీ ముఖం చూస్తే అరిష్టం అని భావించే వ్యక్తులు కూడా ఉన్నారండి. వెళ్ళేవా పోనీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా శుభకార్యం జరిగినా, అపకారం జరిగినా, శుభకార్యం జరిగినా, ఫంక్షన్కో, చావుకో, పెళ్ళికో, దేనికో దానికి వెళ్ళిన ఫోటో ఒక్కటి చూపించగలవు బయటికి? చూపించడం. ఇక్కడ మనం పాఠాలు చెప్పేస్తాం, అందరికి నీతి కోరిలు చెప్పేస్తాం. ఇంకా మాట్లాడవచ్చు కానీ ఇక్కడితో గట్టి పెడదాం. ఇంకా మాట్లాడు. అయినా సరే ఇంకా కూడా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతి దారుణం. భక్తులందరికీ నేను సవినయంగా చెప్పేది ఒక్కటే, చంద్రబాబు చెప్పాడు అంటే దయచేసి ఎవరూ నమ్మకండి. చంద్రబాబు నోటి వెంట అతను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క నిజం కూడా రాలేదు. మహా ఇల్లాలో మహా సంసారి, మహాపతివత భక్తులందరికీ చెప్తుందండి. సందేశాలు ఎత్తుంది వినండి. ఈవిడ చెప్తే మనం వినాలి. దానంత మహాపాపం ఇంకోటి ఉండదు. లక్ష్మీ పార్వతి చెప్తే మనం వింటే దానంత మహాపాపం ఉండదు. నువ్వు ఎందులో గొప్ప? ఏ విషయంలోని? నువ్వు చెప్తున్నావా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పాఠాలు? వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి అనేది నీ బతికేంటి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు ఎలా వచ్చావు నువ్వు? సిగ్గేమని అనిపిస్తున్నాం మన బతికి. బతుకులకి సిగ్గట్లేదంటే దేవుడు సిగ్గట్లా. నిజంగా నీకు దేవుడు సిగ్గట్లా. నీకు నోరొక దరిద్రం. అలాంటి దాన్ని నువ్వు నీతులు చెప్తున్నావా? కళ్ళు కనబడట్లేదా నీకు? ల్యాబ్ రిపోర్ట్లు కనబడట్లేదా? జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస. జగన్మోహన్ రెడ్డి అమాయకుడండి. జగన్ బాబు గారు అమాయకుడు. అంత మంచి చేసాడు. ఎంత మంచి చేసాడు? ఎవడే చేసాడు? నువ్వు లాభపడ్డావు, నువ్వు సంపాదించుకున్నావు, నీకు కట్టబెట్టాడు ప్రజల సొమ్ము. దేనికో చైర్మన్గా తగలడ్డావు కదా. నెలకు లక్షల రూపాయలు మీకు తగలేసాడు. మీరు బాగుపడ్డారు. ఎవడో బాగుపడిపోలా. ఈ కౌరులు మాకు చెప్పించి కొడతాను నేను, గుర్తుపెట్టుకో. అందువల్ల అబద్ధము అంటే చంద్రబాబు నాయుడు, అరాచకము అంటే చంద్రబాబు నాయుడు, అవినీతి అంటే చంద్రబాబు నాయుడు, అప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు నాయుడు. నిప్పుకు బట్టలు వేసినట్టు ఉంటుంది లక్ష్మీ పార్వతి. అసలు నిజానికి నిప్పుకి బట్టలు దొరికినట్టే. లక్ష్మీ పార్వతి అంటే ఏంటనుకుంటున్నారా? సిగ్గా పాడమ్మని ఎదబొత్తికి. అసలు లక్ష్మీ పార్వతి నువ్వు నిజానికి చిల్లర మాటలు మాట్లాడి పాడిందే పాట అని చెప్పేసి అని గత 20 ఏళ్ళగా ఒకటే పాట పాడమాక. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే సమస్య వేరు, ఇక్కడ జరిగే ఇష్యూ వేరు, నువ్వు మాట్లాడేది వేరు. నీ కుటుంబ భాగవతం వినటానికి మేము రాలేదు ఇక్కడికి. నీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మనం పాఠాలు చెప్పేస్తాం, అందరికి నీతి కోరిలు చెప్పేస్తాం. ఇంకా మాట్లాడవచ్చు కానీ ఇక్కడితో గట్టి పెడదాం. ఇంకా మాట్లాడు. అయినా సరే ఇంకా కూడా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతి దారుణం. భక్తులందరికీ నేను సవినయంగా చెప్పేది ఒక్కటే, చంద్రబాబు చెప్పాడు అంటే దయచేసి ఎవరూ నమ్మకండి. చంద్రబాబు నోటి వెంట అతను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క నిజం కూడా రాలేదు. మహా ఇల్లాలో మహా సంసారి, మహాపతివత భక్తులందరికీ చెప్తుందండి. సందేశాలు ఎత్తుంది వినండి. ఈవిడ చెప్తే మనం వినాలి. దానంత మహాపాపం ఇంకోటి ఉండదు. లక్ష్మీ పార్వతి చెప్తే మనం వింటే దానంత మహాపాపం ఉండదు. నువ్వు ఎందులో గొప్ప? ఏ విషయంలోని? నువ్వు చెప్తున్నావా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పాఠాలు? వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి అనేది నీ బతికేంటి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు ఎలా వచ్చావు నువ్వు? సిగ్గేమని అనిపిస్తున్నాం మన బతికి. బతుకులకి సిగ్గట్లేదంటే దేవుడు సిగ్గట్లా. నిజంగా నీకు దేవుడు సిగ్గట్లా. నీకు నోరొక దరిద్రం. అలాంటి దాన్ని నువ్వు నీతులు చెప్తున్నావా? కళ్ళు కనబడట్లేదా నీకు? ల్యాబ్ రిపోర్ట్లు కనబడట్లేదా? జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస. జగన్మోహన్ రెడ్డి అమాయకుడండి. జగన్ బాబు గారు అమాయకుడు. అంత మంచి చేసాడు. ఎంత మంచి చేసాడు? ఎవడే చేసాడు? నువ్వు లాభపడ్డావు, నువ్వు సంపాదించుకున్నావు, నీకు కట్టబెట్టాడు ప్రజల సొమ్ము. దేనికో చైర్మన్గా తగలడ్డావు కదా. నెలకు లక్షల రూపాయలు మీకు తగలేసాడు. మీరు బాగుపడ్డారు. ఎవడో బాగుపడిపోలా. ఈ కౌరులు మాకు చెప్పించి కొడతాను నేను, గుర్తుపెట్టుకో. అందువల్ల అబద్ధము అంటే చంద్రబాబు నాయుడు, అరాచకము అంటే చంద్రబాబు నాయుడు, అవినీతి అంటే చంద్రబాబు నాయుడు, అప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు నాయుడు. నిప్పుకు బట్టలు వేసినట్టు ఉంటుంది లక్ష్మీ పార్వతి. అసలు నిజానికి నిప్పుకి బట్టలు దొరికినట్టే. లక్ష్మీ పార్వతి అంటే ఏంటనుకుంటున్నారా? సిగ్గా పాడమ్మని ఎదబొత్తికి. అసలు
లక్ష్మీ పార్వతి నువ్వు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి పాడిందే పాట అని చెప్పేసి అని గత 20 ఏళ్ళగా ఒకటే పాట పాడమాక. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే సమస్య వేరు, ఇక్కడ జరిగే ఇష్యూ వేరు, నువ్వు మాట్లాడేది వేరు. నీ కుటుంబ భాగవతం వినటానికి మేము రాలేదు ఇక్కడికి. నీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ చెప్పొద్దండి.